జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ ఇక్కడ మీ దగ్గర నిజామాబాద్లో పోయినసారి మీరు బీజేపీ ఎంపీని గెలిపించినారు. జెండాలు కిందికి దించాలా బాబు? జెండాలు కిందికి దించండి. మీరు బీజేపీ ఎంపీని గెలిపించినారు. ఏమన్నా లాభం జరిగిందా నిజామాబాద్ ప్రజలకు? ఏకైనా పని కూడా కాలేదు కదా. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి అయినాను, ఆయన ప్రధానమంత్రి అయినాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలు. ఒక్కటన్నా నిజమైందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు, కానీ దేశ్ కా సత్యానాశ అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడైనా కనబడుతున్నదా? రోజు దేశంలో మహిళల మీద అత్యాచారాలే తప్ప ఎక్కడైనా బేటీ పడావో ఉందా? బేటీకి రక్షణ ఉందా నరేంద్ర మోడీ రాజ్యంలో? నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్పినాడు, అచ్చే దిన్ లాయింగే. అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలే కాదు, కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు పెరిగి మనకు సచ్చే దిన్ వచ్చింది తప్ప అచ్చే దిన్. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ అయ్యిందా? అయిందా అన్న? రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? కాలేదు కదా. వికసిత్ భారత్ అయిందా? జన్ ధన్ యోజన ఏమైనా లాభమైందా? ఏకైనా లాభమైందా? మీకు నిజామాబాద్లోకైతే పైసలు వచ్చినాయట నాకు తెలిసింది. లేలే ఇనుంది వినాలే. అప్పుడేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తాడు. ఇను వినాలే. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? 15 లక్షలు వచ్చినాయా? పోనీ 15 లేదు, పాసు లేదు, అంత ఉట్టిదే గ్యాసు, అంతే కదా. ఇవాళ నరేంద్ర మోడీ నిటారుగా మనకున్న గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకి ఇస్తా అంటున్నాడు. అట్లే చూద్దామా? కొట్లాడదామా? యుద్ధం చేద్దామా? మన గోదావరి మనకే ఉండాలన్నా? మన గోదావరి మనకే ఉండాలి, ఆ నది మీద నీళ్ల హక్కు ఉండాలి అంటే నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి. ఈ గ్యాస్ గాళ్ళు గెలిస్తే వచ్చేది ఏం లేదు. తాకులాటలు పెట్టించడు తప్ప, పగలు పెట్టించడు తప్ప ఈ గ్యాస్ కంపెనీలు గెలిస్తే వచ్చేది ఏమీ లేదు. ఉన్న గోదావరి ఊసిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిజామాబాద్ గడ్డ నేను ఈ గులాబీ జెండా ఎత్తిన నాడు
నంబర్ 1గా నా ఎంబడి నిలబడి నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిపించిన జిల్లా ఈ జిల్లా. అది కేసీఆర్ చచ్చిపోయే వరకు కూడా నా గుండెల్లో ఉంటుంది. అంత అపురూపమైన విజయం ఇచ్చిన జిల్లా, ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా. మరి ఈరోజు మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా, నేను ఊరికే ఆశామాసిగా చెప్ప గోదావరి నదిని తీసుకుపోతా అని అంటున్నాడు. ఇలా బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప నోరు తెరుతారా? మన హక్కుల గురించి తెలిసిండ్రా? నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. నేను ఒక 150 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి, ఇచ్చిండా? ఒక్కటి కూడా ఇయ్యలే. మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇలా బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి? దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ, తెలంగాణకు ఒకటి కూడా ఇయ్యలే. మేమందరం పోయి అడిగినాం, 100 ఉత్తరాలు రాసినాం, కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేదేంది, సాధించేదేంది, మనకు వచ్చేదేంది, ఇంతకుముందు వాళ్ళు చేసిందేంది, జరిగిందేంది, ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బంగారం జిల్లా. కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో నిజామాబాద్ జిల్లాను పూర్తిగా ఎండబెట్టినారు. నిజాం సాగర్ మునుగొట్టినారు. గుత్పా అలీ సాగర్ అని చెప్తే అది కూడా సరిగ్గా రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిజాం సాగర్ను మల్లన్న సాగర్కు లింకు చేసుకున్నాం. కాళేశ్వరం నీళ్ళొచ్చినట్టు చేసుకున్నాం. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు పెట్టుకున్నాం. వరద కాలువను బ్రహ్మాండంగా రిజర్వాయర్గా మార్చుకున్నాం. ఇలా వరద కాలువ గతి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి? ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరెంటు సరిగా వస్తుందా? కరెంటు కోతలున్నాయా? మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాజ్యమేమో మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. కరెంటు కోతలున్నాయా? ఇంతకు ముందు ఉండేనా? ఇప్పుడు స్టార్ట్ అయినాయా? ఈ విధంగా ఇంకో సమస్య, మిషన్ భగీరథ నీళ్ళు ఎడిపోయినాయి, బ్రహ్మాండంగా నడిచినాయి కదా. పట్టణంలో అయితే పేదవాళ్లకు ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టించి బ్రహ్మాండంగా మీకు అలాంటి సదుపాయం తెచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? దయచేసి ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. ఇంకో విషయం, గత 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప 6 గ్యారంటీలోని మోసం చేస్తే ఒక్క గ్యారంటీ కూడా రాలే. ఒక్క స్కీమ్ కూడా అమలు కాలే. ఏ ఒక్క స్కీమ్ రాలే. వచ్చిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఏ నిజామాబాద్లోకి వచ్చిందట కదనే? నిజమానా? వచ్చిందా? వచ్చిందానా? తులం బంగారం తుస్సుమన్నదా? వడ్లు కొంటానరా? 500 బోనస్ వస్తున్నదా? రాలే. బోనస్ బోగసే అయిపోయిందా? అయిపోయిందా? పాత ధర కూడా ఇస్తలేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్న ధర కూడా కనీసం వస్తలేదు. తడిచిపోయిన ధాన్యం కొనే దిక్కు లేదు. కళ్ళాల మీద ఉన్నాయి. నేను వస్తుంటే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చూపించాడు, సార్ ఇవన్నీ తడిచిపోయినాయి, ఇవన్నీ కూడా తడిచిపోయినాయని చెప్పి చూపించినాడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే 5 నెలల నుంచి ఒక్కనికొక రూపాయి ఇస్తలేరు. 5 నెలల నుంచి. మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టినాం. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిరావు పూలే మీద పేరు మీద 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. పేద విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలని, వాళ్ళ బతుకులు బాగుపడాలని. ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ బంద్ పెట్టినారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. మళ్ళా తెలంగాణలో చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? 5 నెలలనే ఇది ఎందుకు మారిపోయింది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? వీళ్ళు ఏళ్తారా? వీళ్ళు నడిపిస్తారా? 5 ఏళ్ళు జరుగుతుందా? రైతు బంధు వచ్చిందా?
రాలేదా? ఇన్ని ఏళ్ళ మోపైంది, మీకు తెలియదు. వస్తా ఉంది, స్టార్ట్ అయింది. ఏమైంది? ఎందుకు స్టార్ట్ అయింది? బంద్ అయిన రైతు బంద్ ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ తను రైతు బంధు ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నారు. పిచ్చిలేసినాదా? రైతు బంధు స్టార్ట్ చేసినారు అంటే దాని అర్థం ఏంది? పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కిండు కాబట్టి, కాలిరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది, మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంద్ వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అయ్యారట. ఏం పాపం చేసిండ్రు? 6 ఎకరాల వాళ్ళు తప్పు చేసిండ్రా? 7 ఎకరాల వాళ్ళు తప్పు చేసిండ్రా? ఏం అన్యాయం చేసిండ్రు? వాళ్ళకి అయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. మహిళలందరికీ 2500 వచ్చినాయా? వినబడతలేదు. మహిళలకు 2500 రాలే. నిజామాబాద్లోకి ఇచ్చిరట కదనా? రాలేదా? మరి రావన్నంటే ఏం చేయాలి? పిడికిలి బిగించాలి, మెడలు వంచాలి, పోరాటం చెయ్యాలి. కరెంటు చక్కగా రావాలన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా, ఇవాళ దెబ్బకు భయపడి ఎట్లయితే రైతు బంద్ వేస్తున్నారో అట్లే అన్ని రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. ఇంకొక ముఖ్యమైన మాట, ఒక ఆయన వెనకడికి చెప్పిండట, రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అంటే ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది కదా, అంతే కదా? రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని నువ్వు బోర్డు ఎప్పుడో గదే ఉంటుంది, ఎన్నడు పోయినా రేపే ఉంటుంది. ఏం చెప్పిండి ముఖ్యమంత్రి? కేసీఆర్ 30,000 కోట్లు మాఫ్ చేసిండు, ₹1,00,000 కాడికి మాఫ్ చేసిండు. మీరు పరిగెత్తుని ఉరుకుర్రి, ఇక ఉరికి 2 లక్షలు తీసుకోండి. డిసెంబర్ 9 తారీఖు నాడే 10:30కే 2 లక్షలు రుణం మాఫీ అన్నాడు. అయిందా? మరి యాడికి పోయినట్టు? రేపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రి మెడలు, ప్రభుత్వం మెడలు వంచి ఆ 2 లక్షల రుణమాఫీ కక్కిచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలి. దానికోసమే బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి. ఇక ముఖ్యమంత్రి యాడికి పోతే ఆడ నిజామాబాద్లో పెట్టుకున్నాడో లేదో నాకు తెలియదు. బాసరకు పోయి అమ్మవారి మీద ఒట్టు పెట్టండి, సరస్వతి అమ్మవారి మీద. యాదగిరి గుట్ట కాడ పోయి ఒట్టు. ఆయన ఏం పని లేదు, దేవుని గుళ్ళ కాడ ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు, అంతేనా? ఇదే జరుగుతుంది. అంటే నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, దయచేసి నేను ఒక్కటే మాట మీ అందరికి మనవి చేసేది, తెలంగాణ తెచ్చే సమయంలో నా ప్రాణాలు అడ్డుపెట్టి నేను ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణను ఒకటి ఒక పొదరిల్లులాగా బ్రహ్మాండంగా మంచిగా చేసినాం. అన్ని వర్గాలను ఆదుకున్నాం. నిజామాబాద్లో బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో, తెలుగుదేశం పాలనలో ఎవడన్నా ఏకాన ఇచ్చిండా బీడీ కార్మికులకు? ఎవరు కూడా ఇయ్యలే. బీడీ కార్మికులకు 2000 ఇచ్చి ఆదుకున్నాం.